ప్రియులారా, యేసు నామములో మీకు నా ప్రేమ వందనములు. జీసస్ మీట్స్ యూట్యూబ్ ఫ్యామిలీ, జిపిఎస్ రాబిన్సన్ ఫేస్బుక్లో ఉన్న కుటుంబములు మీరందరూ ప్రభునందు ఎలా ఉన్నారు? సంతోషముగా ఉన్నారని నేను నమ్ముతున్నాను. ఒకరి కోసం ఒకరం, ఒకరితో ఒకరం. మీరు మా కొరకు ప్రార్థిస్తున్నారా? నా కొరకు మీరు ఎక్కువగా ప్రార్థించండి. కుటుంబం కొరకు ప్రార్థించండి. పరిచర్య కొరకు, పరిచర్యలో మాతో కలిసి మాకు చేభుజముగా నిలిచి ఉండేటువంటి మీడియా టీం, ఆడియో టీం, అడ్మినిస్ట్రేషన్లో ఉన్నటువంటి వారు, సరేనా? దేవుని బిడ్డలందరికీ మీ ప్రార్థన మిక్కిలి అవసరమై ఉన్నది. ఆమెన్. నేటి దినాలలో మనము రేయింబగళ్ళు చూడకుండా ప్రయాసపడుతున్నాము. అది కూడా దేవుని కృపయే. ప్రయాసపు ఫలము మనము ఖచ్చితముగా చూస్తాము. మీరును మీ ఇంటిలో ప్రయాసపు ఫలమును చూడాలి. ప్రభువుకు స్తోత్రం. ఈరోజు దేవుని యొక్క మాట ఏమిటి తెలుసా? యెహెజ్కేలు ప్రవచన గ్రంథం 37వ అధ్యాయం 10వ వచనము. ఆయన నాకు ఆజ్ఞాపించినట్లు నేను ప్రవచింపగా జీవాత్మ వారిలోనికి వచ్చెను. వారు సజీవులై లేచి లెక్కింప శక్యముగాని మహాసైన్యమై నిలిచిరి. ప్రభువుకు మహిమ కలుగునుగాక. వాక్యం సెలవిస్తుంది, ఈ 37వ అధ్యాయములో ఒక ఎండిపోయినటువంటి ఎముకపు గుంపు విస్తారముగా కనబడి ఆ లోయలలో యెహెజ్కేలు ప్రవక్తను ప్రభు దర్శించి దర్శనములో తీసుకెళ్లి ఈ ఎముకలన్నీ బలము పొందుకుంటాయా అని అడిగాడు. ప్రభువా, నాకు తెలియదయ్యా, నీవే అని చెప్పాడు. అప్పుడు ఈ 10వ వచనములో ప్రభు అంటున్నాడు, ఆ ఎముకలను చూచి నీవు ప్రవచనము ప్రవచించు. అప్పుడు జీవాత్మ వారిలోనికి వస్తుంది. వారు సజీవులై లెక్కింప శక్యముగాని మహాసైన్యమై నిలబడెదరు. అలాగైతే ఎండిపోయిన ఎముకలలోనికి ప్రవచన వాక్కు మాట్లాడేటప్పుడు ఆ ఎముకలన్నీ బ్రతికాయి. అలాగైతే ఇది నేను ఏ రీతిగా చూస్తున్నానంటే, ఆత్మదేవుడు బ్రతికింపచేస్తాడు. ఈ ఉదయకాల సమయముననే కృంగిపోయి, లేదంటే మీరు ఎన్ని గంటలకు ఈ క్లుప్త సందేశం వింటున్నారో నాకు తెలియదు, ఈ క్షణమందు మీ అంతరంగ పురుషునిలో చాలా టైర్డ్ అయిపోయి, సోలిపోయి, లేదంటే ఏదో ఒక పోరాటం మిమ్మలను పోరాడుతున్నట్లు ఉంటే, డోంట్ వరీ, ప్రభు యొక్క వాక్కు మిమ్మలను బ్రతికిస్తుంది. చూడండి, అవును, కొండలాంటి సమస్యలు మంచులాగా మారిపోతాయి. ఇంకా ఒకటి చెప్పమంటారా? అది ఒక కారు మేఘం లేచింది, ఇంకా కొద్దిసేపట్లో చూడండి అది అలాగే దాటిపోతుంది. అదే ఒక సమస్య. ఎందుకంటే మీలో ఉన్న పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని ప్రజ్వలింప చేస్తాడు. ఆయన ఏం చేస్తాడు? మరలా మిమ్మల్ని బ్రతికిస్తాడు. మీ ఆత్మలో నూతన బలాన్ని ఇస్తాడు. మరలా ప్రభువు మిమ్మలను కాళ్ళతో నిలబెడతాడు. వాక్యం సెలవిస్తుంది, ప్రభు బిడ్డలారా, వారు మహాసైన్యమై, వారు గొప్ప సైన్యం. మీరు కూడా అలాగే నిలబడతారు. విశ్వసిస్తున్నారా? నేను విశ్వసిస్తున్నా బ్రదర్ అంటున్నారా? అలాగైతే నాతో కలిసి ప్రార్థించండి. మా ప్రేమగల తండ్రి, మీ బిడ్డల మీద దయగల హస్తం ఉంచండి అయ్యా. ప్రభు యొక్క నామములో మీ బిడ్డలను ఆశీర్వదిస్తున్నాను. ఆత్మదేవ, మీ బిడ్డలను బ్రతికిస్తున్నారు, నూతన బలం ఇస్తున్నారు, కృంగుదలలు మారిపోతున్నాయి. ఆమెన్. అంతే, నా జీవితం అయిపోయింది, ఈ సమస్య కుదరదు అన్న వారందరినీ మరలా బ్రతికించినట్లు మీరు చేయబోతున్నందుకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ప్రభు యొక్క కృప మీ బిడ్డలను భరించాలి. మీకే మహిమ కలుగునుగాక. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. ప్రభువుకు స్తోత్రం. ప్రభు యొక్క మహాసైన్యము మీరే, సరేనా? అనేకులకు షేర్ చేయండి. ఒకరి కోసం ఒకరం ప్రార్థించుదాం. దైవ కృప భరిస్తుంది. మరలా కలుసుకుందాం. గాడ్ బ్లెస్ యూ. దేవుని బిడ్డలారా, ఈ వర్తమానము మీకు మిక్కిలి ఆశీర్వాదకరముగా ఉందని మేము నమ్ముచున్నాము. ఇంకనూ మా వర్తమానములను విని ప్రభువులు ఆశీర్వదింపబడుటకు జీసస్ మీట్స్ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. మరియు మా ప్రార్థన సహాయముకై మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 9841425286 మరియు 7299546363. ఈమెయిల్ gpsrobinson@hotmail.com. ప్రభు మిమ్మును ఆశీర్వదించునుగాక.